అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా సాగింది. రైతు రుణమాఫీపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జనగాంలో ఏ ఒక్క గ్రామంలో అయినా 100% రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 127 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి, అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు, మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరేస్తా.